హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి లేటెస్ట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 22,195 టోటల్ వేకెన్సీ ఉన్నాయి. లాస్ట్ డేట్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 31/1/2026 ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషను ఎండింగ్ డేట్ చూసుకుంటే లాస్ట్ డేట్ చూసుకుంటే 9/3/2026 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పేమెంట్ లాస్ట్ డేట్ చూసుకుంటే 11/3/2026 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ విషయం చూసుకుంటే 18 నుండి 33 సంవత్సరాల వయసు వారు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్. ఇంకా మిగతా వివరాలు 10th క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ ఐటీఐ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగతా వివరాలన్నీ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి లేటెస్ట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే కదా. ఒకసారి నోటిఫికేషన్ విషయానికి వస్తే రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి 22,195 టోటల్ వేకెన్సీ ఉన్నాయి. వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి హ్యాజ్ రిలీజ్డ్ ది అఫీషియల్ నోటిఫికేషన్. ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడింది. 31st January 2026న ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ 31st January 2026 నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకుంటే 9 మార్చ్ 2026 ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్ టు మ్యాక్సిమం ఇయర్స్ 32 ఇయర్స్ వారు అప్లై చేసుకోవచ్చు. ఎప్పటికీ January 1st 2026 కల్లా 18 to 33 ఇయర్స్ ఏజ్ వారు అప్లై చేసుకోవచ్చు. స్క్రోల్ చేస్తే ఇక్కడ మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 32 ఇయర్స్ ఉండాలి. టోటల్ వేకెన్సీ 22,195 టోటల్ పోస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ పోస్టులు చూసుకుంటే పాయింట్స్ మ్యాన్ బి 5,053 టోటల్ వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 597 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ 600 వేకెన్సీ ఉన్నాయి. ట్రాక్ మెయింటైనర్ GR4 గ్రూప్ 4 11,032 వేకెన్సీ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ పేవే 300 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ C&W 1000 వేకెన్సీ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ TRD 800 వేకెన్సీ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ SNT 1,509 వేకెన్సీ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రికల్ 200 వేకెన్సీ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ 604 వేకెన్సీ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ TL&AC 500 వేకెన్సీ ఉన్నాయి. ఇవి టోటల్ వేకెన్సీ చూసుకుంటే 22,195 టోటల్ వేకెన్సీ ఉన్నాయి. Interested candidate who wish to apply for the RRB post can submit their application online before 9 March 2026 లాస్ట్ డేట్ ఇలాగే ఇవ్వడం జరిగింది. స్క్రోల్ చేసుకుంటే 10th క్లాసు పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే డాక్యుమెంట్స్ చూసుకుంటే ఫోటో సిగ్నేచర్ కంపల్సరీ ఉండాలి. ది క్యాండిడేట్స్ photography must be recently passport size photo with a light or white background color ఉండాలి. ది ఫేస్ should be clearly visible అంటే ఫేస్ క్లారీగా ఉండాలి. అండ్ ది క్యాండిడేట్ మస్ట్ నాట్ వేర్ ఏ క్యాప్, గూగుల్ ఆర్ మాస్క్ కానీ క్యాప్ కానీ టోపీ కానీ ఏమీ ఉండకూడదు. అలాగే సిగ్నేచర్ మస్ట్ బి డన్ యూజింగ్ బ్లాక్ ఇంక్ ఆన్ వైట్ పేపర్ అండ్ షుడ్ బి క్లియర్ అండ్ ఈజీలీ రీడేబుల్ అంటే బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో సిగ్నేచర్ చేసి వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఫోటోని యాడ్ చేసి ఉండవలసి ఉంటుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే
అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫర్ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ 500 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. రిఫండ్ అమౌంట్, ఈ అమౌంట్ తిరిగి ఇస్తారు. 400 ఓబీసీ జనరల్ ఓబీసీ వారికి 400, అలాగే ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఫీమేల్ ట్రాన్స్జెండర్కి 250 అప్లికేషన్ రిఫండ్ అమౌంట్ వస్తుంది ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి. అలాగే ఈ అమౌంట్ అప్లికేషన్ ఫీజు ఎలా చేయాలంటే పేమెంట్ మోడ్ చూసుకుంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐపీఎంఎస్, క్యాష్ కార్డు, మొబైల్ వ్యాలెట్ ద్వారా చేసుకోవచ్చు. ఈ లాస్ట్ డేట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి టోటల్ వేకెన్సీ చూసుకుంటే 22,195 పోస్టు. ఇక్కడ లాస్ట్ డేట్ ఎక్స్టెండెడ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 9 మార్చ్ 2026 ఎక్స్టెండెడ్, అంటే ఈ డేటు మరి పెంచడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోగలరు.